అనుకున్నదొకటి, అయిందొకటి అంటే ఇదే అండి. మేమైతే ఈరోజు ఈటీవీ 30, ఈనాడు 50 జరుగుతుంది ప్రోగ్రామ్ తిరుపతిలో అంటే హ్యాపీగా టైంకైతే వెళ్ళిపోయాం. కానీ మేము వెళ్ళేసరికి ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది. టికెట్స్ అన్నీ ముందే తీసుకోవాలని చెప్పారు. ఎంత వెతికినా టికెట్స్ అయితే దొరకలేదు. బట్ ఇంక అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోవడమే అనుకున్నప్పుడు మాకైతే ఒకాయన లోపలికెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చి మాకైతే టికెట్స్ అయితే ఇచ్చాడనమాట. సో మళ్ళీ లోపలికెళ్ళిపోయాం. ఇంక వెళ్ళలేంలే అనుకున్నాం. బట్ హోప్‌ఫుల్లీ లోపలికెళ్ళి అయితే ఎంజాయ్ చేసాం. భూమిక గారు, రాహుల్ సిప్లిగంజ్, కీరవాణి గారు బ్యాండ్ మొత్తం అయితే సూపర్‌గా ఎంటర్‌టైన్ చేశారు. ఇలాంటి ఈవెంట్ నేనైతే ఇదే ఫస్ట్ తిరుపతిలో వెళ్ళి చూడడం. చాలా అయితే జరిగాయి కానీ నేను వెళ్ళిందైతే ఇదే ఫస్ట్. మా పాప అయితే ఫుల్ హ్యాపీ అండి. బాగా ఎంజాయ్ చేసింది. భూమిక గారిని లైవ్‌లో చూడడం ఇదే ఫస్ట్ టైం. ఇంకా వాళ్ళందరూ మొత్తం 11:30, 12 వరకు మొత్తం ప్రోగ్రామ్ అయితే జరిగింది. ఇది ఎప్పుడు టెలికాస్ట్ అవుతుందో టీవీలో చూడాలని మేము కూడా చాలా ఎక్సైట్మెంట్‌తో వెయిట్ చేస్తున్నాం. మ్యూజిషియన్స్ అయితే బాగా ఎంజాయ్ చేశారు. దీంతో పాటు యూరోపియా టీమ్ కూడా వచ్చిందనమాట. అది భూమిక గారు యాక్ట్ చేసిన మూవీ. ఆ మూవీ కోసమే వాళ్ళ టీం అందరూ వచ్చారు. గుణశేఖర్ గారు అందరూ ఒకటి తర్వాత ఒకటి ఫుల్ ఎంటర్టైన్ చేశారు. కొన్ని స్లో సాంగ్స్, మధ్య మధ్యలో బీట్ సాంగ్స్, ఇంకా లాస్ట్‌కి లిప్సికా గారు పాడారు. సంచారి సాంగ్ అయితే దుమ్ము లేపేశారు. సంచారి సాంగ్ శృతి హాసన్ గారు వస్తారు, పాడతారు. అక్కడున్నారు, ఇక్కడున్నారు అని అయితే కీరవాణి గారు భలే మాయ చేశారండి. మేము వెయిట్ చేస్తూ ఉన్నాము. లాస్ట్‌కి శృతి హాసన్ కాదు, లిప్సికానే పాడింది. మీరు విన్నారా?